అందరికీ నమస్కారం, అందరికి శుభోదయం. మరి మనకు స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది. మనకే ఈ స్వతంత్రం ఎలా వచ్చింది, దానికోసం ఎవరెవరు ప్రాణత్యాగం చేశారు అనేటువంటివి మనం తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు చెప్పాలండి. కాలాపాని జైలు అంటే చాలా దారుణమైన జైలు అండి. అది బ్రిటిష్ వాళ్ళ జైలు. అది కాలాపాని జైల్లో ఒక ఆడమనిషిని సంఖ్యలు బట్టి లాక్కొచ్చి మీ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడని చెప్పి అడిగారు ఆ ఆడమనిషిని. విమాన ప్రమాదంలో చనిపోయాడని మీరే చెప్పారు కదా, సుభాష్ చంద్రబోస్ గారు లేరు, చనిపోయాడని చెప్పింది. కాదు, ఎక్కడో ఉన్నాడు, నువ్వు దాచావు చెప్పట్లేదు అని చెప్పి అడిగారు ఆమెని. ఆమె నా గుండెల్లో ఉన్నాడని చెప్పింది ఆమె. అయితే నీ గుండెకి వచ్చి చూస్తామని చెప్పి ఆమె ఈ ఎడం పక్క ఛాతీని కోసేసినా సరే ఆమె అబ్బా అమ్మ అనలేదు. ఆమె పేరు నీరా ఆర్య ఆమె పేరు. ఆమె గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టింది. అయినా దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. ఆమె భర్త శ్రీకాంత్ విజుల్లా సింగ్ అని చెప్పి ఆయన తెల్లవాళ్ళ దగ్గర పనిచేసేవాడు. అయితే మన దేశం కోసం ఆమె భర్తను కూడా చంపేసింది. ఆమె పేరు నీరా ఆర్య. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఆమె పేరు నీరా ఆర్య. ఆమె మన దేశం కోసం భర్తనే చంపింది. తన రొమ్ము కోసి గుండెల్లో చీల్చినా సరే అబ్బాని కూడా లేదు. నిజంగా మనకు అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, సుఖదేవ్ సింగ్, రాజ్గురు వీళ్ళందరూ తెలుసు. కానీ నీరా ఆర్య ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి ఈ కథ చెప్పి నీరా ఆర్య గురించి తెలుసుకుని చెప్పాలండి. అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు మనం ఫ్రీగా ఉన్నాం. మనం కూడా స్వాతంత్రం గురించి ఎప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి. దీన్ని మన బాధ్యతగా భావించాలి. జై హింద్, జై హింద్, జై హింద్. జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.